చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయ్యి నేటికి 8 రోజులు అవుతుంది. ఒక పక్కన 200 పైబడి పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నా ఎక్కడ కూడా జ్ఞానేశ్వరి ఆచూకైతే తెలియలేదు. మరోపక్క కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. మొత్తం కొండంతా కూడా జల్లెడు పడుతున్నా ఎక్కడ కూడా చిన్న ఆధారం కూడా దొరకలేదు. అయితే నిన్నంతా కూడా పోలీసులు ఎవరైతే జ్ఞానేశ్వరి చిన్నారి ఉందో ఆమె తండ్రిని కూడా ఎవరైతే ఉన్నారో సుంకర గణేష్ని కూడా విచారించారు. అసలు పాప అదృశ్యమైందని వీళ్ళు ఎలా కనిపెట్టారు, ఎవరికి సమాచారం ఇచ్చారు, ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు, తండ్రి మన దగ్గర ఉన్నారు, మాకే ప్రయత్నం చేద్దాం. గణేష్ గారు చెప్పండి, అసలు ఆ రోజు ఏం జరిగింది, మీరు వెళ్ళిపోయిన తర్వాత పాప అదృశ్యమైందని మీకు ఎలా తెలిసింది, మీరు పోలీసులకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు, పోలీసులు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇన్ని రోజుల నుంచి ఏం జరుగుతుంది? పాప ఇంటికాడ చెప్పిన తర్వాత 35 నిమిషాల తర్వాత నాకు ఫోన్ వచ్చింది. అప్పుడు దాకా తెలియదు పాప ఇలాగా మిస్ వేరే వాళ్ళకి కనిపించి చెప్పిన తర్వాత నాకు తెలియదు. పోలీసులు ఫుల్ ఎంక్వైరీ చేస్తున్నారు కానీ అక్కడ ఆగిపోయింది. అలా కాదు, పాప మిస్ అయింది ఓకే, తర్వాత మీరు పోలీసులకి ఎంతసేపటికి సమాచారం ఇచ్చారు? పాపకి అయితే అది 6 గంటలకల్లా అయిపోయింది, 6 అయిపోయింది. అప్పుడు దాకా నెత్తుకునే ఉన్నాం, ఊళ్ళో మొత్తం 100 మంది దాకా నెత్తుకునే. ఎక్కడెక్కడ నెత్తుకారు? తోట కొండ మొత్తం అంతా నెత్తుకున్నాం, ఎక్కడ. ఇప్పుడు మీరు మిస్సెస్ దగ్గర పాపను వదిలేసి మీరు వెళ్ళారు, తన దగ్గర పాప ఉందని మీరు అనుకున్నారు, కానీ మీ వెనకాల పాప వచ్చింది మీ దగ్గర ఉందని మీ మిస్సెస్ అనుకున్నారు. ఈ మధ్యలో పాప మిస్ అయింది. అయితే ఏదైతే ఈ తోటకి సంబంధించి కంచెలు వేశారో పెన్షన్ దగ్గర ఒక వ్యక్తి కనిపించింది, ఆ వ్యక్తి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే కుక్క దాడి చేసింది అంటున్నారు. దాని తర్వాత ఆ వ్యక్తి మీకు ఎటువంటి సమాచారం ఇచ్చారు? పాప పలానా దగ్గర కనిపిస్తుంది అన్నారు తప్ప ఏమీ చెప్పలేదు. అంటే కుక్క అరుస్తుంది అలాగే తీయలేదు. నిన్న పోలీసులు మిమ్మల్ని విచారించారు కదా, ఏ అంశాలు మిమ్మల్ని అడిగారు? గొడవలు ఏమన్నా ఉన్నాయో, ఫ్యామిలీ గొడవలు కానీ ఇలాంటివి అడిగారు. మీరు ఈ తోటకి వచ్చి కాపలాదారుగా ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను చిన్నప్పటి నుంచి, మా నాన్న చిన్నప్పటి నుంచి. మీ ఫ్యామిలీకి కానీ మీకు కానీ ఎవరితోనైనా బయట విరోధాలు ఉన్నాయా? అలాంటివి ఇంతకుముందు కారు ఇష్యూ ఇంకా తర్వాత ఇంకేం. ఇప్పుడు ఈ తోటకి సంబంధించి సీసీ ఫుటేజ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఓన్లీ ఎంట్రన్స్లోనా, మీరుండే నివాసం దగ్గర చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నాయా? మా ఇంటి దగ్గరే ఉంది, ఇంటి దగ్గరలోనే ఉంది, ఇంకెక్కడ. ఇప్పుడు మీకు ఎవరి మీద అనుమానం ఉందా? అనుమానం ఉంటుంది, గొడవలు తెచ్చి అంత ఏముంటుంది. ఇప్పుడు జంతువులు కానీ క్రూర మృగాలు కానీ అలా ఇలా ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా చూసారా మీరు? అడవి పందులు కానీ లేదంటే ముసళ్ళు కానీ అలాంటివి ఏమైనా ఎప్పుడైనా వచ్చినట్టు కానీ మీకు ఏమైనా తెలిసిందా? అలాంటివి ఎప్పుడూ రావడం లేదు, చుట్టూ పెన్సింగ్ ఉంది కదా, అలాంటివి రావడం. చిన్న చిన్న పాములు అవి తప్ప ఉన్నాయి. ఇప్పుడు 8 రోజులు అవుతుంది, 200 పైబడి ఇక్కడ పోలీసులు ఉన్నారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా గాలింపు చర్యలు చేస్తున్నారు, డ్రోన్స్ ఏర్పాటు చేశారు, GPS కుక్క కూడా పెట్టి తీసుకెళ్ళి చూపిస్తున్నారు. ఎక్కడ కూడా ఏం దొరకలేదు. ఏమనుకుంటున్నారు అసలు? మీ మనసులో ఏముంది? అసలు పాప క్షేమంగా ఉంది అని అనుకుంటున్నారా? ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారా? పాప ఎక్కడున్నా క్షేమంగా ఉందనే ధైర్యంతో అంటే వదిలి ఒక 5 నిమిషాలు కూడా ఉంటుంది. అదే ఇప్పుడు కిడ్నాప్ కోణంలోనే కూడా విచారణ చేస్తున్నారు. అంటే ఎప్పుడైనా మీకు అనుమానాస్పదంగా ఈ ప్రాంతంలో ఏమైనా కారు ఆపడం కానీ లేదంటే వెహికల్ ఆపడం కానీ అలా ఎప్పుడైనా మీరు గమనించారా? ఎప్పుడు జరగలేదు, కారు ఆపడం గట్రా ఎప్పుడు ఏం జరగలేదు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులను కూడా విచారించారా పోలీసులు? మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాం. ఇది పాప అయితే సేఫ్గానే వస్తుందని ఆశిస్తున్నాము. పోలీసులు మమ్మల్ని కూడా విచారణ అయితే చేశారు. మాకైతే ఎవరి మీద అనుమానం లేదు. ఏదో జనవరిలో జరిగిన చిన్న డిస్కషను, ఆ డిస్కషన్ వల్ల ఇలా జరుగుతుందని అయితే మేమైతే ఊహించట్లేదు. ఎక్కడున్నా సరే పోలీసు వారు మా పాపని సేఫ్గా తీసుకొస్తారని ఆశిస్తున్నామని తండ్రి అయితే చెప్పడం జరుగుతుంది. ఇది తాజా పరిస్థితి.